డిసెంబర్ 31 పుష్యమాసం ప్రారంభమై 2025 జనవరి 29 బుధవారం అమావాస్య తిథితో పుష్యమాసం ముగుస్తుంది. పుష్యమాసం అంటే శనీశ్వరునికి పరమ ప్రీతికరమైన మాసం. ఎందుకంటే శనిదేవుని జన్మ నక్షత్రం పుష్యమి. ఈ నెల అంతా శనీశ్వరుని పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. మనలో చాలామంది శనిదేవుని పేరు వింటేనే చాలా భయపడిపోతూ ఉంటారు. శనిదేవుణ్ణి ఈశ్వరుని రూపంగా భావిస్తారు. కాబట్టి ఆ శనిదేవుడు ఎల్లప్పుడూ న్యాయానికి ప్రతిరూపంగా ఉంటాడు. మంచి చేసే వారికి విపరీతమైన ధనాన్ని కురిపిస్తాడు. అలాగే చెడు చేసే వారికి మాత్రం ఏలినాటి శని దోషాన్ని పట్టి పీడిస్తాడు. కాబట్టి శనికి ప్రీతికరమైన ఈ పుష్యమాసంలో కొన్ని నియమాలను తప్పక పాటించాలి. పుష్యమాసంలో చేసే కొన్ని తప్పుల వల్ల ఈ సంవత్సరం మొత్తం మీద ప్రభావం చూపుతుంది. దీనివల్ల మీరు కటిక పేదరికం అనుభవిస్తారు. ఈ సంవత్సరం మొత్తం ఏలినాటి శనిదోషాలు సంభవిస్తాయి. కాబట్టి ఇష్టమైన ఈ పుష్యమాసంలో పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఏమిటి, అలాగే ఈ పుష్యమాసంలో ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం పుష్యమాసం నడుస్తుంది. ఈ పుష్యమాసాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు. కాబట్టి పుష్యమాసం నెల రోజులు అంటే జనవరి 29 వరకు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. ఈ నెల రోజుల పాటు గృహప్రవేశాలు చేయకూడదు. అలాగే ఇంటి శంకుస్థాపనలు ప్రారంభించకూడదు. వివాహాది శుభకార్యాలు చేయకూడదు. కానీ ఈ పుష్యమాసం నెల రోజుల పాటు దేవతారాధనలకు పవిత్రమైన మాసం. ఈ పుష్యమాసంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెల్ల నువ్వులను తినాలి. ఈ పుష్యమాసంలో ఏదో ఒక రోజున నువ్వులు అలాగే బెల్లాన్ని సేవించాలి. అలాగే ఈ పుష్యమాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు నెయ్యి అలాగే ఉసిరికాయలను తినకూడదు. ఆదివారం రోజున వీటిని తింటే మీ జాతకంలో అష్టమ శని దోషాలు ఏర్పడతాయి. అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. ఈ సంవత్సరం అంతా పేదరికం వెంటాడుతుంది. ఈ పుష్యమాసంలో ముల్లంగి దుంపలను తినకూడదు. అలాగే ఈ నెలలో పొరపాటున కూడా వెండి వస్తువులను కొనకూడదు. అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం రోజున నూనెను అస్సలు కొనకూడదు. ఈ పుష్యమాసంలో పొరపాటున కూడా ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి. ఇలా ఇచ్చిన మీ డబ్బు ఎప్పటికీ తిరిగి రాకుండా ఉంటుంది. ఈ నెల రోజుల పాటు ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి. ముగ్గు లేని ఇళ్లల్లో లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోయి దరిద్ర దేవత తాండవిస్తుంది. పుష్యమాసానికి అధిపతి శని కాబట్టి ఈ పుష్యమాసంలో శనిదేవుణ్ణి పూజించిన వారికి సిరి సంపదలు చేకూరుతాయి. జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ఈ నెలలో ఎక్కడైనా హోమం జరిగితే హోమంలో కొన్ని నువ్వులను వేయండి. ఇది మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ పుష్యమాసంలో ఏదైనా ఒక సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శివుని అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. పుష్యమాసంలో చేసే తులసి పూజలకు అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది. ఈ నెలలో తులసిని పూజించిన వారికి విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది. ఈ పుష్యమాసం నెల రోజుల పాటు రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటారు. కాబట్టి ఈ పుష్యమాసంలో ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారో అలాంటి వారికి విష్ణుదేవుని అనుగ్రహం లభించి జీవితంలో భోగభాగ్యాలను అనుభవిస్తారు. మరీ ముఖ్యంగా ఈ పుష్యమాసంలో రావి చెట్టు నీడ మీద పడితే చాలు, మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోయి జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయండి. పుష్యమాసంలో నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే మీ జీవితంలో డబ్బుకు లోటుండదు. శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. ఈ పుష్యమాసంలో ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి. శుక్రవారం నాడు గుమ్మానికి పసుపు రాయకపోతే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది. తద్వారా కటిక పేదరికం అనుభవిస్తారు. ఈ నెలలో వచ్చే ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా ఎండు ద్రాక్షలు సమర్పిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఈ నెలలో దేవునికి పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పూలతో దేవుణ్ణి పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం తప్పక లభిస్తుంది. ఈ పుష్యమాసంలో పితృదేవతలను పూజించాలి. నల్ల నువ్వులతో మీ పితృదేవతలకు తర్పణం చేయాలని
ధర్మసింధు గ్రంథం వివరిస్తుంది. ఈ పుష్యమాసంలో వచ్చే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ మకర సంక్రాంతి నాడు రాత్రిపూట భోజనం చేయకూడదు. ఈ సంక్రాంతి పండుగ నాడు శివునికి ఆవు నెయ్యి దీపం వెలిగిస్తే సకల దరిద్రాలన్నీ తొలగిపోయి సకల భోగభాగ్యాలు కలుగుతాయని ప్రతీది. ఈ పుష్యమాసం నెల రోజులు ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదవడం వల్ల శనిదేవుడు ప్రసన్నుడై సకల శుభాలను కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. ఏలినాటి శని దోషాలతో బాధపడేవారు ఈ పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులను దానం చేస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలు అన్నీ తొలగిపోయి ఈ 2025 సంవత్సరం మొత్తం డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఈ పుష్యమాసంలో మొదటి 15 రోజులు విష్ణుమూర్తిని పూజించడం ఆనవాదిగా వస్తున్న ఆచారం. శుక్ల పుష్య తిథి నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసి దళాలతో పూజిస్తే ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.